హాయ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నేను దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మరొకసారి ఎస్సిపి గ్లోబల్ తరపున మరొకసారి తెలుగు మాట్లాడుతున్న ప్రజలందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. గమనించండి ప్రియులారా, ఈ యొక్క ఎస్సిపి గ్లోబల్ తరపున ఎస్సిపి యొక్క దర్శనం గురించి మనం గడిచినసారి మాట్లాడుకున్నట్లుగా మరొకసారి మీతో మాట్లాడుతున్నాము. ఒకే ఒక ఆలోచన, నాది మాది అందరిది ఒకే దర్శనం. ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ప్రతి చిన్న బిడ్డ యేసుక్రీస్తు సువార్త వినాలి, చూడాలి, తాకాలి, కనుగొనాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి, ఏ ఒక్కరు నశించకూడదు అన్నది వారు అంగీకరించినా, వ్యతిరేకించినా మరలా వారికి అవకాశం కల్పించాలన్నదే ప్రత్యేకమైన ఉద్దేశం. ఇందు నిమిత్తము మనం ఆలోచన చేస్తా ఉన్నాం. లేఖనాల్లో పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రాముఖ్యంగా 2 నుండి లేదా 4 నుండి 6 వచనాల్లో ఏ ఒక్కరూ నశించడం దేవునికి ఇష్టం లేదు, అంతటా అందరూ మారు మనసు పొందాలనేది దేవుని చిత్తం. అందరూ మారు మనసు పొందాలనే దేవుడు ఆయన రాకడని ఇంకా ఆలస్యం చేస్తున్నాడని లేఖనాల్లో చాలా స్పష్టంగా వ్రాయబడ్డది. మీరు గమనించండి ప్రియులారా, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అంతటా అందరూ రక్షించబడాలి అంటే ఒక్కరి వల్ల సాధ్యమవుతుందా? పాస్టర్ అనే ఒక వ్యక్తి వల్ల, కాపరి లేకుంటే సువార్థికుడు, ఏ ఒక్కరి వల్ల కాదు. ప్రభు నమ్మిన ప్రతి ఒక్కరి కష్టపడ్డప్పుడే, ప్రతి ఒక్కరు ఆ సువార్త భారము, సువార్త మనసు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్న ప్రియులారా, 1985వ సంవత్సరంలో కొంతమంది పెద్దలు ఒక చోట కూడుకొని భారతదేశంలో అందరికీ సువార్త వెళ్ళడానికి ఏం చేయాలని ఆలోచించడం ప్రారంభించారు. అప్పుడు భారతదేశ జనాభా 90 కోట్లు. 90 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆ రోజుకు వాళ్ళు లెక్కించిన ప్రకారం, వాళ్ళు సర్వే చేసిన ప్రకారం 1,25,000 సంఘాలు మాత్రమే ఉన్నాయి. దేవుని పని చేస్తున్నాం అని చెప్పుకున్న వాళ్ళు 30,000 మంది మాత్రమే ఉన్నారు. 1,25,000 సంఘాలు, 30,000 మంది దేవుని పని వాళ్ళు ఎంతమందిని చేరుకోగలరో మీరు ఆలోచించండి. ఒకవేళ 90 కోట్ల మంది ప్రజలు మనం ఆలోచన చేస్తే 1000 మందిని చేరుకోవడానికి ఒక సంఘం లేదా 1000 మందిని చేరుకోవడానికి ఒక దైవజనుడు కనుక ఉంటే, ఒకవేళ ఆ లెక్క ప్రకారం మనం చూస్తే ఇంచుమించు 9 లక్షల మంది సేవకులు, సంఘాలు కావాలి. అంటే 1,25,000 మంది అంటే 7,75,000 మంది తక్కువ ఉన్నట్టే కదా. అది 1985లో చేసిన లెక్క. తర్వాత వాళ్ళు 2003 సంవత్సరంలో మళ్ళొకసారి కూడుకున్నారు. అప్పటికి జనాభా 100 కోట్లు అయింది. సంఘాలు 3,45,000 సంఘాలు ఉన్నాయి. 1,25,000 దేవుని పనివారు ఉన్నారు. అప్పుడు కూడా తగ్గిపోయింది. ఒకవేళ ఆ లెక్క ప్రకారం చూసినా కూడా 1000 మందికి ఒక సంఘం తరపున ఆలోచించినా కూడా 10 లక్షల సంఘాలు కావాలంటే 6,55,000 సంఘాలు తక్కువనే ఆ రోజుకు కూడా. అంటే ఏ రోజుకు లెక్కించినా కూడా సంఘాలు తక్కువన్నాయి. నేను చెప్పేది 1000 మందికి ఒక సంఘం. సంఘాలు తక్కువన్నాయి, సేవకులు కూడా తక్కువన్నారు. మీరు ఆలోచించాలి విషయాలు. సరే అని మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తూ, మళ్ళీ దేవుని సువార్తను అనేకులకు అందిస్తూ ముందుకు వెళ్తూ వాళ్ళు 2012లో కూడుకున్నప్పుడు 7,000 సంఘాలు ఉన్నాయి. ఈసారి 7 లక్షల సంఘాలు ఉన్నాయి. 3,50,000 మంది మాత్రమే పని వాళ్ళు ఉన్నారు. అప్పుడు జనాభా ఎంత తెలుసా? 120 కోట్ల జనాభా. 12 లక్షల మంది దేవుని పనివారు కావాలి, 12 లక్షల మంది సంఘాలు కావాలి. అప్పటికి కూడా లెక్కేస్తే అవి కూడా తక్కువ ఉన్నాయి. ఇలా ప్రతిసారి వాళ్ళు వచ్చినప్పుడల్లా ప్రశ్నలు వేస్తున్నారు, ఎలాగా భారతదేశం అంతా రక్షించబడాలి. వాళ్ళ లెక్కల ప్రకారం, వాళ్ళ అంచనా ప్రకారం 2030 సంవత్సరానికి ఇంచుమించు 160 కోట్ల జనాభా అయితే 16 లక్షల సంఘాలు కావాలి, 16 లక్షల పని వాళ్ళు కావాలి. అదే లెక్క తెలుసా? 1000 మందికి ఒక సంఘం, 1000 మందికి ఒక చర్చ్. అది చాలా కష్టం కూడా. 1000 మందిని అకామిడేట్ చేసే పరిస్థితి ఒక చర్చికి, ఒక సేవకునికి ఉండదు. కాబట్టి లక్ష్యం ఏంటి అని అంటే, ఇది ఏదో ఒక సేవకుడు, ఒక నాయకుడు ఒకరు చేస్తే జరిగే పని కాదు. అందుకొరకే ఎప్పుడు కూడా ఒక 2 ప్రశ్నలు మన ముందు ఎప్పుడు మనం వేసుకోవాల్సిన 2 ప్రశ్నలు ఉన్నాయి. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? నీ వ్యక్తిగత జీవితం నుంచి, నీ కుటుంబం నుంచి, నీ పరిచర్య నుండి, నువ్వున్న ప్రాంతంలో, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్న ప్రాంతంలో దేవుడు నీ నుండి ఏం కోరుకుంటున్నాడు? జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. దానికి మీరు సమాధానం కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వారు, అనేకమైన సోషల్ నెట్వర్క్ లో ఈ వీడియోను వీక్షిస్తున్న వారికి నేను వేస్తున్న మొట్టమొదటి ప్రశ్న, మీ స్థలంలో దేవుడు మీ నుండి ఏం కోరుకుంటున్నాడు? ఆ స్థలంలో నిన్నెందుకు దేవుడు పెట్టాడు? ఆ స్థలం ద్వారా నీ నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు?
చాలా మంది చెప్పే సమాధానం తెలుసా? అందరు రక్షించబడాలి, అంత రక్షించబడాలి. అవును, అందరూ అంతటా రక్షించబడాలనేది నిజంగా దేవుడి కోరిక, అది నీ కోరిక అయితే దాన్ని నువ్వు ఎలా చేస్తున్నావు కూడా ఆలోచించాలి. కాబట్టి ప్రతిరోజు మీకు కనబడేటట్టుగా ఈ ప్రశ్న రాసి పెట్టుకోండి, లేదా ఈ ప్రశ్న మీ మనసులో పెట్టుకోండి. దేవుడు మీ స్థలం నుండి, మీ కుటుంబం నుండి, మీ వ్యక్తిగత జీవితం నుండి దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మొదటి ప్రశ్న. అలాగే రెండవ ప్రశ్న, దేవుడు కోరుకున్నది అదంతా జరిగితే ఆ ప్రాంతంలో ఎలా ఉంటుందో నువ్వు చూడాలి. ఇప్పటి నుంచే చూడు, ఆ దర్శనం ముందు పెట్టుకుని నువ్వు బ్రతకాలి. అదే విశ్వాసం. ఫిబ్రవరి 11:1 విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అనగా నిరీక్షింపబడే వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనది ఉన్నదన్నట్టు రుజువు కదా. అవును, నీ ప్రాంతంలో అందరూ ప్రభువుని నమ్ముకున్నారు, ఏ ఒక్కరు విడిచిపెట్టబడలే. నువ్వు ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న 20,000 మందో 10,000 మందో అందరూ ప్రభులోకి వస్తే ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. అందరూ ప్రభుని ఆరాధిస్తే ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. కాబట్టి ఈ రెండవ ప్రశ్న, దేవుడు కోరుకున్నది కోరుకున్నట్లుగా జరిగితే అది ఎలా ఉండబోతుంది? ఈ రెండు ప్రశ్నలు మీరు ఖచ్చితంగా ఎప్పటికీ వేసుకోవాలి. ప్రియులారా, ఒక దర్శనం లేకుండా, ఒక ఆలోచన లేకుండా, ఒక లెక్క లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం చేసేది సేవ కాదు. నిజమే, దేవుడే పిలిచాడు మిమ్మల్ని సేవకు, నేను ఎప్పుడు కాదంటలేను. కానీ దేవుడు పిలిచిన తర్వాత ఎలా యుక్తిగా, జ్ఞానంగా, క్రమంగా, పద్ధతిగా దేవుని పరిచయం చేయాలో నీకు నాకు తెలిసి ఉండకపోతే ప్రయోజనం లేదు. కాబట్టి నేను ఇక్కడ మీ ఆలోచనలు రెండు ప్రశ్నలు ఎదురు పెడుతున్నాను. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? రెండవ ప్రశ్న, దేవుడు కోరుకున్నది కోరుకున్నప్పుడు అయితే, కోరుకున్నట్టుగా అయితే అది ఎలా ఉండబోతుంది? దాన్ని మీరు చూడండి, దాన్ని మీరు ఆలోచించుకోండి. ఈ రెండు ప్రశ్నలు మీ కుటుంబంతో డిస్కస్ చేయండి. ఈ రెండు ప్రశ్నలు మీ సంఘంతో డిస్కస్ చేయండి. ఈ రెండు ప్రశ్నలు మీ తోటి జత పరివారితో డిస్కస్ చేయండి. వాళ్ళందరితో మీరు మాట్లాడండి. ఖచ్చితంగా ఈ రెండు ప్రశ్నలు మిమ్మల్ని ఆలోచింపజేయాలని ఆశపడుతున్నాం. ఇదే కొనసాగింపులో మరొక విషయంతో మరలా మనం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ.